హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మో కిట్టూస్ ఫుడ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, అలాగే 6వ రోజు నవరాత్రి స్పెషల్ అండి బెల్లం కేసరి తయారు చేసే విధానం చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసి వేగనివ్వాలి. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకొని 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసామో అదే కప్తో నీళ్లు పోసి వేడవనివ్వాలి. ఇలాగా బాగా డ్రై రోస్ట్ అయ్యాక ఈ రవ్వలోకి ఈ నీళ్లు కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా పోసుకొని ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇదంతా కొంచెం చిక్కపడే టైంలో ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. ఇందాక రవ్వ తీసుకున్నాం కదండి, అదే గిన్నెతోనే అన్నీ కొలుచుకోవాలి. ఇలాగ బెల్లం కరిగాక కొంచెం ఇలాచీ వేసుకొని, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 2 నిమిషాలు ఇలాగా ఉడికాక ఇలా చిక్కపడింది చూసారా, బెల్లం కేసరి తయారీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.